హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మొన్న ఒక పెద్ద మనిషి అయితే నాకు ఒక పెద్ద చిక్కు ప్రశ్నే వేశాడు. చదువుకున్నావు కదా, మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇలా పనికి మాలిన వీడియోలు, మీ ఇంట్లో ఈ వంటలు చేస్తున్నాను అని ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు అని అన్నాడు. ఈ ప్రశ్న నన్ను పెంచి పోషించిన నా భర్త, నన్ను చదివించిన నా తల్లి తండ్రి అడుగుంటే బాగుండు. బట్ ఏ పనికి మాలినోడువో నువ్వు అడిగావు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నువ్వు ఈ థర్డ్ టైం అడిగావు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మనం ఊరెళ్ళేటప్పుడు ఎవరైనా మనం చేసే పని గురించి మీ కోడలు ఎలాగంట, మీ కూతురు ఎలాగంట, మీ అక్క ఎలాగంట, మీ పెళ్ళం ఎలాగంట అంటే మీరు ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గురించి తప్పుడుగా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, మన వెనకుండి మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మన వెనక్కే మాట్లాడతారు. వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళమైనా వాళ్ళని పట్టించుకోవద్దని అయితే నేను చెప్తాను. ఇప్పుడు బట్టలు కుట్టేవాడు, వాడికి అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బట్టలు కుట్టుకుంటున్నాడు, 4 రూపాయలు సంపాదించుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నాడు. అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో సంపాదించాలని ఉంటుంది. అండ్ అందరూ చదువుకొని ఉద్యోగాలే చేయాలని లేదు. చదువు ఒక్కటి సంపాదన తెచ్చిపెట్టదు. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన పని అయితే వాళ్ళు చేసుకుంటారు. చేసే పని మంచిగా నిజాయితీగా ఉంటే ఎవరేమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కూర పెట్టేసి ఈ సోదంతా చెప్పాను అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.